తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫెర్టిలిటీ అరాచకాలు. విశాఖలో హైదరాబాద్ పోలీసుల సోదాలు. ఇతర క్లినిక్లతో కూడా సృష్టి సెంటర్కి సంబంధాలు. సీక్రెట్గా పెద్ద నెట్వర్క్ ఆపరేట్ చేస్తున్న సృష్టి. ఇతర రాష్ట్రాలకు పాకిన సృష్టి నెట్వర్క్. పెద్ద ఎత్తున అక్రమాలు గుర్తించిన పోలీసులు. విశాఖ మహారాణిపేటలోని సృష్టి సెంటర్లో సోదాలు. సృష్టి సెంటర్ సూపర్వైజర్ కళ్యాణి అరెస్ట్. కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, ప్రస్తుతం మనం విశాఖలోని సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఉన్నాం. కాసేపటి క్రితం వరకు హైదరాబాద్ పోలీసులు, నార్త్ జోన్ పోలీసులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విశాఖ వచ్చి ఇక్కడ మహారాణిపేటలోని ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్కి సంబంధించిన ఈ రీసెర్చ్ సెంటర్లో ప్రత్యేకంగా సోదాలు చేసింది. చూడొచ్చు, ఈ ఫైల్స్ అన్నీ కూడా చిందరబందరగా ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ సిబ్బందిని ఎగ్జామిన్ చేశారు. ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది ఇక్కడ రోగులు ఉన్నారు, ఎటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా 2020లో కూడా ఆగస్టులో ఒక కేసు అయితే ఈ సృష్టి సెంటర్పై నమోదైంది. అప్పట్లో యూనివర్సల్ సృష్టి సెంటర్ పేరుతో అప్పట్లో కేసు నమోదు కావడంతో, అంటే సరోగసి ఎవరైతే ఉన్నత వర్గాలు ఉంటారో, పిల్లలు లేకుండా ఉంటారో వారికి సరోగసి పేరుతో వాళ్ళని అట్రాక్ట్ చేయడం, దాంతోపాటు వారి కోసం పిల్లల్ని కనేందుకు ట్రైబల్ ఏరియాల నుంచి కొంతమందిని మహిళలకు తీసుకొచ్చి వారిని పిల్లలను కనేలా చేసి వారి బిడ్డల్ని అమ్మకం చేసే విధంగా గతంలో ఒక కేసు విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఆ కేసులో దాదాపుగా 15 మందికి పైగా అరెస్ట్ చేశారు. అందులో ప్రధానంగా డాక్టర్ నమ్రత, ఎవరైతే ఈ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్వాహకులు ఉన్నారో డాక్టర్ నమ్రత కూడా అప్పట్లో A1 నిందితురాలుగా పెట్టి ఆ సమయంలో బెంగళూరు నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ కేసు విశాఖలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇక్కడ ఏదైతే విశాఖలోని ఈ సృష్టి సెంటర్లో సూపర్వైజర్గా ఉన్న కళ్యాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ఇక్కడ సిబ్బంది చెబుతున్నారు. మొత్తం మీద ఈ మొత్తం సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కావచ్చు, సృష్టి యూనివర్సల్ సృష్టి, అలాగే రీసెర్చ్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ కావచ్చు, ఈ మొత్తం వ్యవహారాలపై పోలీసులు పూర్తి స్థాయిలో కూపిలాగుతున్నారు. ఒకవైపు సిబ్బంది, అంటే కాసేపటి క్రితమే హైదరాబాద్ పోలీసులు ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో సోదాలు చేసిన తర్వాత కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతోపాటు ఇక్కడ కళ్యాణి అనే సూపర్వైజర్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.